ధ్యానం చేసుకుందాం. ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి ఇద్దరు వ్యక్తులను గురించిన పోలికను మీతో చెప్పాలని ఆశపడుచు ఉన్నాను. ఇద్దరు వ్యక్తులు, వారి జీవిత విధానాలు కూడా దేవుని సన్నిధిలోని అభిషేకించబడిన గొప్ప దేవుని జనాంగము గురించి, ఇద్దరు మనుషుల గురించి నేను చెప్పాలని ఆశపడుచున్నాను. ఇందులో మొదటి విషయం అండి, ఎవరిని తక్కువ చేసి దేవుని భక్తులను ఎవరినో తక్కువ చేసి ఎవరినో కూడా చెప్పట్లేదు, కానీ ఆ దేవునిచ్చిన కృపను బట్టి ఈ యొక్క భక్తుల జీవితంలో మనం నేర్చుకునదగిన విషయాలను భక్తిపూర్వకంగానే ఆ దేవుని యందు భయభక్తులతోనే ఈ వాక్యం మీతో పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఒక విషయము నాకు తెలిసిన ఒక దైవజనులు నాతో చెప్పారు, దేవుని యొక్క అభిషక్తుల విషయంలో చాలా జాగ్రత్తను బాధ్యతను కలిగి మనం మాట్లాడాలి. అందుకోసమే ఈ యొక్క దైవజనుల గురించి నేను మీతో పంచుకోవటానికి ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి చూద్దాము. ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నామంటే సమూయేలు అనే ఒక గొప్ప దైవజనుడిని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇతని పేరు మొదటిగా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. దేవునికి స్తోత్రమే. దేవునికి మొక్కుబడి చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మొదటి విషయము, ఈ దైవజనుడు ఏమి చేస్తూ ఉన్నారంటే అక్కడ ఆశ్రమం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే ఈ యొక్క ఏదైతే ఏలీ యొక్క దైవజనుడు ఉన్నాడో ఆయన అక్కడ దేవుని మందిరముని మీద చూసుకుంటూ అక్కడ యాజకత్వమును జరిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన యాజకత్వమును అక్కడ జరిగిస్తూ ఉన్నారు. జరిగిస్తూ ఉన్నప్పుడు ఒక సేవకురాలు, ఆమె దగ్గర ఒక దేవుని గురించి ఎరిగిన ఒక స్త్రీ అక్కడికి వచ్చేసి తన దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆమె కన్నీళ్లు విడుచుకుంటూ ఎంతో వేదనతో తన దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఆ దైవజనుడు ఆమెను చూసి, నువ్వు ఎంతవరకు తాగి మత్తురాలవై కూర్చుందువు, నువ్వు మద్యము చేత నిండి ఉన్నావు అనుకొని ఆమెను పొరపాటు అనేది పడటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ స్త్రీ చెబుతుంది అన్నమాట, 14వ వాక్యం నుంచి 1వ అధ్యాయం 14వ వచనం. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు, నా ఏలిన వాడ, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ ఉండవలసిన ఈ దైవజనుడు ఏమి చేస్తున్నాడంటే, ఒక స్త్రీ ఆయన ముందు వచ్చి ఉన్నప్పుడు ఆయన ఆసనము మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఆమెను చూస్తూ ఆమె ఎంతో సేపటి నుంచి తన యొక్క బాధను, ఆమెకు కలిగి ఉన్న వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఆమె ఏమి చేసింది, ఆయన గురించి ఆయన ఏమి చేశారంటే, ఒక త్రాగి మద్యపానము తాగి ద్రాక్షరసము తాగి ఒక మత్తురాలై ఉన్న స్త్రీగా చూసింది. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, ఒక దైవజనుడు ఆయన కూర్చోవటానికి దేవుని మందిరంలో ఆయనకి అవకాశము లేదు. దేవుని మందిరంలో కానీ పరిశుద్ధమైన గుడారాలలో కానీ యాజకుడు కూర్చోవటానికి ఎటువంటి ఆసనము కూడా ఆయనకి సిద్ధము చేయలేదు. కానీ ఈయన తనకంటూ ఒక ప్రత్యేకమైన కుర్చీని తీసుకుని వచ్చి ఆ యొక్క మందిరంలో కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. రెండో విషయం ఏమి జరిగిందంటే, ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క సన్నిధిని కలిగిన దైవజనుడు దాన్ని తన యొక్క ఆత్మలో విచారించవలసినది బదులు తన చూపును బట్టి ఆమె యొక్క పరిస్థితిని ఏమని భావించాడు అంటే, ఆమె మద్యము చేత నిండి ఉన్నదని ఆయన భావించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ విషయంలో ఈయనకి మొదటిగా ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిని కలిగిన వాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు, దేవుని యొక్క అభిషేకమును కలిగిన వాడు, దేవుని యొక్క చిత్తములో నడిపించబడుతున్న దైవజనుడే. కానీ తన యొక్క ఆత్మ తీవ్రత అనేది శరీరాన్ని మించి వేసినట్లుగా మనము
చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఆత్మ మీద అనగా ఆత్మ కంటే ఈయన శరీర పరంగా ఎక్కువగా ప్రతిస్పందించడం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకోసం మొదటిగా ఏమని భావించిందంటే అక్కడ మొదటిగా ఆయన ఏమి చేసిందంటే మొదటిగా అక్కడ దేవుని యొక్క ఆలయములో అక్కడ కూర్చొని ఉన్నాడు. రెండో విషయం ఏం చేసిందంటే ఒక స్త్రీ ప్రార్థన నేను తప్పుగా అర్థం అనేది చేసుకున్నాడు. అప్పుడు ఆమె చెప్పిండు, నేను మత్తురాలనైనా కూర్చో ఉండలేదండి, నేను తాగి ఇక్కడ ఉండలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దైవజనులుగా పిలువబడుతున్న మనము, దేవుని పరిచర్య జరిగిస్తున్న మనము వెలిచూపును బట్టి కాకుండా, మన యొక్క శరీర సంబంధమైన చూపును బట్టి కాకుండా, దేవుని యొక్క ఆత్మలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని చిత్తానుసారం వివేచించి ముందుకు తెలుసుకునవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈయన గొప్ప అభిషేకించబడిన వాడు. అప్పుడు అందుకోసమే ఆమె చేసిన ప్రార్థన విన్న తర్వాత ఆయన ఏమని చెప్పాడంటే, అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ఈ దైవజనుడు ఏమని చెప్పినంటే, ఆమె ఎప్పుడైతే తన యొక్క భావన తెలియచేసిందో, వెంటనే ఏదైతే ప్రార్థన చేసిందని చెప్పిందో, వెంటనే దానిని బట్టి ఏంటంటే, నీవు చేసిన మనవి ఇశ్రాయేలు దేవుడని యెహోవా దయచేయునుగాకని ప్రార్థన చేసిండు. ఈ ప్రార్థన చేసినప్పుడు ఆ స్త్రీ వెంటనే ఆయన చేసిన ప్రార్థనను నమ్మి నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానివేసి, ఎందుకంటే దైవజనుడి మాటే దేవుని మాటగా భావించి దేవుడు ఖచ్చితంగా ఈ ప్రార్థనకి జవాబు దయచేశాడని చెప్పేసి సంతోషముతో ఆనందంతో తిరిగి వెళ్ళిందండి. దేవుడు ఆమెను దర్శించాడు. ఒక ఉన్నతమైన కుమారుణ్ణి ఆయనకి ఆమెకి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం మన జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి అనుకోండి, ఒకవేళ మనకి ఏదైనా ఒక లోపం ఉంది అనుకోండి, మనకు కావలసింది అక్కరవి కావలసినవి, మనకి కొన్ని ప్రత్యేకమైనవి ఏమన్నా కావాల్సి ఉన్నప్పుడు మనకి కొద్దువై ఉన్న వాటిని దేవుని సన్నిధిలో కూర్చొని మన హృదయమును కుమ్మరించి ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని మనకు సమకూర్చే దేవుడు కానీ, వాటిని మనకు దయచేసే దేవుడు కానీ, ఆయన మనకి ఇచ్చేవాడు కానీ ఏది కూడా మనకు దూరం చేసేవాడు కాదు. అయితే నీకు నాకు ఈ రోజున ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, ఆయన సన్నిధిలో మన హృదయమును కుమ్మరించి మనస్ఫూర్తిగా ఆయనను అడగవలసి ఉన్నది. ఆయన ఇచ్చే దేవుడని భావించి ఆయన ఇవ్వగలిగిన సమర్థుడని మనము అర్థము చేసుకొని ఆయనను అడగవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలు ఇలాగ అడిగినప్పుడు అంట దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు, ఆమెకు ఒక మంచి కుమారుని సైతం కూడా దయచేశారు. ఈ కుమారుని ఎప్పుడైతే దయచేసారో, ఈ సమూయేలుని దేవుడు దయచేసినప్పుడు ఆ తల్లి అన్నది ఏమిటంటే, ఈ కుమారుడు పాలు విడిచేంత వరకు కూడా నేను దేవుని మందిరానికి రాను, మీరు వెళ్ళేసి ఏటేటా అర్పించి అర్పణ చొప్పున మీరు వెళ్ళండి, కానీ నేనైతే మాత్రము ఈ బాలుడిని ఇవ్వటానికి నేను వస్తాను. దేవునికి స్తోత్రం. ఆమెకి ఎందుకు దేవుడు అటువంటి కుమారుని అనుగ్రహించాడంటే, మొదటి విషయం ఏమిటంటే దేవుడు ఇచ్చినది మరలా దేవుని యొక్క చేతులనే పెట్టాలనే మనస్సును ఆమె కలిగి ఉన్నది. ఈ రోజున మనకి ఎందుకు పరిచర్య చేయడం, మనం దీవించబడాలి, మనం ఎందుకు ఆశీర్వదించబడాలి, మన జీవితంలో ఎందుకు అద్భుతములు జరగాలంటే అవన్నీ మరలా తిరిగి మన దేవుణ్ణి మహిమపరచడానికి, మన దేవుణ్ణి ఘనపరచడానికే కానీ మన సొంతము కొరకు కాదు. నేను చెప్పే వాటిలో అర్థమవుతున్నాయండి. దావీదుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, శత్రువుల మీద జయాన్ని దయచేశాడు, ఎదురుగా వచ్చిన ప్రతి విరోధిని కూడా తన యొక్క దేవుని యొక్క దైవజనుడి చేతికి అప్పగించాడు. విస్తారమైన ఆస్తిని, బంగారమును, విలువ కలిగిన మిక్కిలి వెలవగలిగిన దేవదారు మానులను అన్ని కూడా సమకూర్చినది ఆయన తన సొంతం కోసము కాదండి, తన కుటుంబం కోసము కాదు, కానీ దేవుని మందిరమును కట్టడానికి, దేవుని పరిచర్యను జరిగించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే ఈ రోజున మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించాలి, మనం ఘనపరచబడాలి. ఇవన్నీ తీసుకువచ్చి మరలా మనము దేవునిలో భయభక్తులు కలిగిన వారమై దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క చిత్తమును మన జీవితంలో జరిగించాలి, కానీ మన సొంతమును చేయటానికి ఎంత మాత్రము కూడా కాదు. ఇక్కడ ఏలి దగ్గరికి వచ్చేసరికి, ఏలి జీవితంలో వచ్చేసరికి ఏమి చేస్తూ ఉన్నామంటే, ఆయన నిదానంగా దేవుని దగ్గర నుంచి దూరముగా జరపబట్టం మనము చూస్తూ ఉన్నాము, దూరముగా ఆయన వేరుగా అవ్వటం మనము చూస్తూ ఉన్నాం. ఈ మాటలు నేను ఎలాగో చెబుతున్నంటే, అతడు తనకున్న పరిస్థితిని బట్టి కూడా ఏమి చేస్తూ ఉన్నాడంటే, నిదానముగా దేవుని యొక్క సన్నిధిలో భక్తుల నుంచి దూరపరచబడుతూ ఒక నూతనంగా ఎదగవలసిన అతను, ప్రార్థనలో దేవుని సన్నిధిలో పరిచర్యలో ఎదగవలసిన అతను నిజానంగా ఏం చేస్తాడంటే, ఆత్మీయతలో భక్తి విషయంలో ఒక తెలియని మందత్వం అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను ఈ మాటలు ఎలాగో చెబుతున్నానంటే,
ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా ఏమిటంటే వారు దేవుని సన్నిధిలో భయంకరమైన పాపము చేసుకుంటూ ఉన్నారు. వీరు చేస్తున్న పాపం ఎటువంటిదంటే, ఏదైనా యాజకుడు ఒకవేళ ఆయన కావలసిన ఆహారము తీసుకోవాల్సిందంటే ఏమి చేసేవారంటే, దేవుని యొక్క ఆ బలిపీఠ మీద వేసిన తర్వాత ఆ పాత్రలో వేసి ఉడకబెడుతూ ఉన్నప్పుడు ఒక కొంకిని తీసుకుని దాంతో కూర్చున్నప్పుడు ఎంతైతే మాంసం వస్తుందో అది మాత్రమే యాజకుడు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏలి యొక్క కుమారులు ఏమి చేశారంటే, వారు మాంసాపేక్ష కలిగిన వారై శ్రేష్టమైన ఒక ఆహారం కొరకు ఏమి చేస్తూ ఉన్నారంటే, వారు ఆ బలిని అర్పించేటప్పుడు మీరు ఉడకబెట్టేది కాదు, మేము కొంకితో తీసుకొని వెళ్ళం, కానీ మీరు క్రొవ్వును తీసివేయటానికంటే ముందే శ్రేష్టమైన మాంసమును మాకు ఇవ్వమని అతను బలి ఎవరైతే చేస్తారో అక్కడ దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి వారిని ఇబ్బంది పెడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో సైతం కూడా వీరు పాపము చేస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామమున మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇటువంటి స్వభావం కలిగిన వారు కాబట్టే దేవుని వాక్యము వారి దగ్గరికి వచ్చింది. 2వ అధ్యాయము 27వ వాక్యం. అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చిట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడను అగునట్లు ఇశ్రాయేలు గోత్రముల నుండి నేను అతని ఏర్పరచుకుంటేని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగమును పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేయు చున్నావు. దేవునికి స్తోత్రం. ఇతడు దేవుని కొరకు ప్రత్యేకించబడిన దైవజనుడిగా ఉండవలసిన అతను ఏమి చేస్తుంటే, శ్రేష్టమైన భాగమును దేవునికి చెందవలసిన వాటికంటే శ్రేష్టమైన భాగమును కూడా తన కుమారులు తీసుకుంటూ ఆయన గొప్ప చేసుకుంటున్నంట. అంత మాత్రమే కాదంట, వారు దేవుని యొక్క మందిరంలో ఉంటున్న ఆ మాంసం చేత తమను తాము క్రొవ్వబెట్టుకుంటూ ఉన్నారు. మీకు మాట చెప్పాలండి, దేవుడిచ్చే ఆహారం దేవుని పరిచర్య జరిగించడానికి కానీ మన శరీరానికి సుఖమును సౌఖ్యమును తీసుకుని రావటానికి ఎంత మాత్రము కూడా కాదు. దేవుని ఎరిగిన మనము నిత్యము కూడా ప్రార్థనలో దేవుని సన్నిధిలో నమ్మకముగా దేవుని దగ్గర జీవించాలి, కానీ మనకిష్టపూర్వకమైన జీవితాన్ని మనము జీవించకూడదు. అందుకోసమే ఈ దైవజనుడు దేవుని కంటే ఏమి చేస్తుందంటే వారి కుమారులని గొప్ప చేసుకోవటం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. తర్వాత 4వ విషయం ఇక్కడ మనం ఏమి చూస్తూ ఉంటామంటే, బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య జరిగిస్తూ బాల్యం నుంచి కూడా దేవునికి ప్రతిష్ఠించబరిచిన వాడై, అంత మాత్రమే కాదు తన తల్లి ఏటేట కూడా ఆయనకి వస్త్రములు తీసుకుని వస్తూ ఏఫోదు ధరించిన వాడై దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే బాలుడైన సమూయేలు ఏఫోదును ధరించుకొని యెహోవా యొద్ద పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆ కాలమందు యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఎందుకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షం అవుతుందంటే, ఆ కాలంలో దేవుడు తన వాక్కుని ఎవరి ద్వారా పంపించేవాడంటే ఏలి ద్వారా పంపించవలసి ఉన్నది. తర్వాత ఆయన యొక్క కుమారులుగా ఎవరైతే యాజకులుగా ఉన్నారో వారి ద్వారా రావలసి ఉన్నది. కానీ వీరు ఎప్పుడైతే వారు దేవునిలో కొంచెము మందము కలిగిన వారుగా ఉన్నారో, ఆసక్తి తగ్గిన వారుగా ఉన్నారో, వెంటనే దేవుని వాక్యము తటస్థించడం అనేది అరుదైపోయింది. ఈ రోజున మన కుటుంబాలలో కూడా, మన జీవితాలలో కూడా, మన సంఘాలలో కూడా దేవుని యొక్క వాక్యము తటస్థించడం అరుదైపోతున్నదంటే, దేవుడు మనతో మాట్లాడలేకపోతున్నారంటే, దేవుని కార్యములు మనలో తక్కువ చేయబడుతున్నాయి అంటే, కనుమరుగైపోతున్నాయి అంటే, దానికి అర్థము మనం ఎక్కడో సరి చేయబడవలసి ఉన్నది. మన యొక్క మందత్వమును తీసుకొనవలసి ఉన్నది. మనము కూర్చునే స్వభావమును తీసుకునవలసి ఉన్నది. దేవుని పరిచర్య కొరకు మనం నిలబడి ఉండాలి, కానీ శరీరపరమైన సుఖము కొరకు సౌఖ్యము కొరకు మనం ముందే విషయములు ఎక్కడైతే మనము తప్పిపోయి ఉన్నామో వాటి విషయంలో మనం ఈ రోజున జాగ్రత్త పడవలసి ఉన్నది. అటు జాగ్రత్తను దేవుడు మనకు దయచేయను గాక. 2వ విషయం ఏంటంటే, దేవుని మందిరంలో వస్తున్న ప్రజల విషయంలో వారి యొక్క బాధను మనం అర్థం చేసుకోకుండా వారి మీద నింద వేసే వారముగా మనము ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. అందుకోసమే వారి ప్రార్థనను, వారి బాధను, వారి వేదన
వేదనను మనం గమనించేవారుగా ఉండాలి కానీ వారి మీద కొత్త బాధలను, వారి ప్రార్థనలు కానీ, వారి యొక్క విజ్ఞాపనలు కానీ తక్కువగా తృణీకరించేలా మనం ఏ రోజున కూడా మనము మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మాట్లాడిన దాన్ని అర్థం చేసుకొని సమాధానము ప్రత్యుత్తరము కలిగిన హన్నా వలె మనం ఉండాలి కానీ ఆ దైవజనుడు నన్ను ఎందుకు ఇలాగన్నాడు, నలుగురు నన్ను తృణీకరించాడు, ఇప్పటికే నా సవతి భార్య, నా తోటి కోడల విషయంలో, నా సవతి భార్య విషయంలో నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను, ఆ బాధ మాత్రమే కాకుండా పిల్లలు లేరన్న బాధ మాత్రమే కాకుండా ఈ రోజున సేవకుడు కూడా నాకు వ్యతిరేకమయ్యాడని చెప్పేసి ఆమె బాధపడలేదు కానీ ఏదైతే దాని యొక్క భావమును అర్థం చేసుకోలేని వారికి స్పష్టంగా చెప్పింది. ఈ రోజున జ్ఞానవంతమైన తల్లి, దేవుని యొక్క జ్ఞానము కలిగిన తల్లి తన యొక్క భర్త దగ్గర, తన కుమారుల దగ్గర కానీ, సంఘము దగ్గర కానీ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే వారికి అర్థమయ్యే రీతిలో ప్రార్థన పూర్వకంగా చెప్పాలి కానీ వారికి వ్యతిరేకముగా వారిని వ్యతిరేకముగా మనము మాట్లాడటం అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆమె ఎప్పుడైతే తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో లోబడి తన యొక్క భావమును చెప్పినదో వెంటనే ఆ దైవజనుడు అర్థం చేసుకున్నాడు. నీవు చేసిన మనవిని దేవుడు దయచేయును గాక అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని కార్యాలు మనకు కావాలి, దేవుని సన్నిధి మనము అనుభవించాలి, దేవుని చిత్తము, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను మనము చూడాలి. కానీ ఆయన తప్పుగా అన్నాడు కాబట్టి నేను ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవాలి, నేను అతని దగ్గర నేను తేల్చుకోవాలనుకొని ముందుకు పోలేదు. కానీ ఆమె దేవుని మీద దృష్టి పెట్టింది. దానిని బట్టి ఒక గొప్ప అద్భుతాన్ని, తన జీవితంలో గొప్ప మేలుని, ఏదైతే లోటు ఉన్నదో దేవుడు దాన్ని దయచేసి అంత మాత్రమే కాదండి, ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ప్రవక్తను దేవుడు ఆ స్త్రీకి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగైనా మనము కూడా జాగ్రత్త పడవలసి ఉన్నది. తదుపరి విషయం ఏమిటంటే మనము పరిచర్య జరిగిస్తున్నప్పుడు మన పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అది శారీరకపరమైన కుమారులు కావచ్చు, ఆత్మీయ కుమారులు కావచ్చు. వారు దేవుని పరిచర్యలు తప్పు చేస్తున్నప్పుడు వారిని గద్దించి సరిచేయాలి. అవసరమైతే దేవుని పరిచర్యను మనం గొప్ప చేయాలి కానీ వారిని మనము గొప్ప చేయకూడదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరొక విషయం నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క అరుదు కాబట్టి దేవుని మాట రావటం అరుదు ఎలాగో జరిగింది. అప్పుడు అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప సేవకుడిని పక్కన పెట్టేసి, ఒక గొప్ప ఆర్గనైజేషన్ పక్కన పెట్టేసి వెంటనే దేవుని యొక్క మనస్సు కలిగిన, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోగలిగిన, దేవునితో సమాధానపరచగలిగిన, ప్రత్యేకించబడి ఏఫోదు ధరించిన సమూయేలును దేవుడు చూశారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, ఆ తల్లి చేసిన ప్రార్థనను కూడా ఆయన చూశారు. అంత మాత్రమే కాదు, ఆ పిల్లవాడు బాల్యంలోనే తన యొక్క దేవుడైన యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన పిల్లలు సైతం కూడా ఇటువంటి మనస్సు కలిగిన వారముగా దైవజనుడు గొప్ప చేసేవారుగా ఉండాలి. కానీ ఈ తల్లి ఏ రోజు కూడా ఏలీ గురించి వ్యతిరేకమైన మాట తన కుమారుడు చెప్పినట్టు మనము చూడలేదు. ఏలీ గురించి ఆయన కుమారులు అటువంటి వారు అందరూ కూడా బలి ఇవ్వటానికి కూడా వెనుక తీస్తున్నారు. ఒక భయంకరమైన పాపం ఆ మందిరంలో జరుగుతున్నది, దేవుని ఆలయంలో చెబుతుందని దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఒక విషయం ఏంటంటే ఆమె అక్కడ జరిగిన మేలుని బట్టి కృతజ్ఞత కలిగి దేవునితో ఏ మనమైతే చేసిందో ఆ మనముని బట్టి ఆమె ముందుకి వెళ్ళింది. కాబట్టి ఈ రోజున మన పిల్లలకు సైతం కూడా మనము దైవజనుల గురించి ఏదైతే మా విషయాలు ఉన్నాయో, వారి లోపల మనుషులు కాబట్టి లోపాలు ఉండొచ్చు కానీ ఆ లోపాల వైపు మనం గురిపెట్టేవారము కాకుండా దేవుని వైపు గురిపెట్టేవారముగా ఉండాలి. ప్రతిష్ఠితమైన వస్త్రములు వారికి ధరింపచేసేవారముగా ఉండాలి. వారిని పరిచర్యలో ధైర్యపరిచేవారముగా ఉండాలి. చిన్న బిడ్డలైన వారిని వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న పరిచర్య, నువ్వు చేస్తున్నది ఏది కూడా దేవుడు తృణీకరించడు, ఖచ్చితంగా నిన్ను స్వీకరిస్తాడని ఆ పిల్లలకు మనం చెప్పాలి. కానీ మరి ఏ ఇతరమైన విషయాలు కూడా మనము పిల్లల దగ్గర మాట్లాడకూడదు. ఇటు విషయాలు దేవుడు మనకి భయమును, జాగ్రత్తను కలుగ చేయును గాక. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ జరిగినప్పుడు అంటే దేవుని మాట ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఆ పెద్ద పాస్టర్ని వదిలిపెట్టి గొప్ప బాగా ఎత్తుగలిగి బాగా మందముగా బాగా లావున్న పాస్టర్ని వదిలిపెట్టి ఒక చిన్న బాలుని దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. సమూయేలుని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ అధ్యాయం 2వ వాక్యం. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉన్నాడు. ఇక్కడ తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోకమునపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. దేవునికి స్తోత్రం.
యెహోవా ఎవరిని పిలిచారండి? సమూయేలుని పిలిచారు. ఎందుకంటే అటువంటి పెద్ద దైవజనుని పిలకుండా చిన్న బాలుని పిలిచారు. ఎందుకంటే అతడు దేవుని యొక్క మందసము దగ్గర పడుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పడుకొని ఉన్నాడు. దేవుడు దానిని ఎప్పుడు కూడా గౌరవించి ఆశీర్వదించి దీవించేవాడు అన్నమాట. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా అని నేను వచ్చినానను. దేవునికి స్తోత్రం. పిలిచిందేమో దేవుడు, ఈయన ఎక్కడికి వెళ్ళిండంటే ఏలీ దగ్గరికి వెళ్ళిండు. మరలా రెండో మారు కూడా దేవుని వాక్యము సమూయేలుని పిలవగా ఆ సమూయేలుని పిలిచినప్పుడు మరలా వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి చిత్తమండి నేను ఉన్నానని చెప్పేసి మరలా ఏలీ దగ్గరికి వెళ్ళిండు. మూడవసారి కూడా మరలా యెహోవా సమూయేలుని పిలిచినప్పుడు మూడవసారి కూడా అతడు యెహోవాని ఎరుగుకున్నాను కాబట్టి మూడవ మారు కూడా ఏలీ దగ్గర పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితునని చెప్పిండు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఇక్కడ నేను చెప్పే తర్వాత విషయం ఏంటంటే దైవజనుడు అయిన అతను దేవుడు తన యొక్క ముందు విషయంలో ఏదైతే మాట్లాడతాడో అది గ్రహించి తెలుసుకొనవలసిన ఆ వ్యక్తి మొదటి కాదు, రెండోసారి కాదు, మూడవసారి వచ్చే దగ్గర మాత్రమే అతడు సమూయేలుని దేవుడు పిలిచిండని గుర్తించగలిగిండు. ఒకవేళ అతను మంద దృష్టి లేక చురుకైన కలిగిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై దేవుని చిత్తములో దేవుని ఉద్దేశపూర్వకంగా ఆ ఆత్మను మనస్సును కలిగి ముందుకు వెళుతున్న వాడైనట్లయితే ఖచ్చితంగా మొదటిసారి దేవుడు సమూయేలుని పిలిచినప్పుడే వెంటనే అతనిని దేవుని దగ్గరికి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా ఏమవునట్లుగా మనం చూస్తున్నాం అంటే ఒక డిలేని మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అతడు తెలుసుకోవటం కూడా కొంచెం లేట్గా తెలుసుకోవటం అనేది చూస్తూ ఉన్నాం అన్నమాట. అప్పుడు వెంటనే నాలుగోసారి పోయినప్పుడు అప్పుడు చెప్పిండు అన్నమాట, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగున సెలవిచ్చాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు దేవుని స్వరాన్ని వినటములో కానీ వివేచించడంలో కానీ తెలుసుకోవటంలో కానీ ఒక మందత్వం అనేది కలిగి ఉండటం వల్ల దాన్ని గ్రహించలేక దేవుడు 3 సార్లు సమూయేలుని పిలవలసి వచ్చింది. ఆ మూడవసారి గ్రహించి ఈసారి యెహోవా అతన్ని పిలిచినని గ్రహించగలిగాడు. కానీ దేవుని గురించి తెలిసిన వారు, దేవుని చిత్తం ఎరిగిన వాడు, మీకు ఒక విషయం చెప్పాలని, ఇక్కడ ఈ ఏలీని నేను ఎవరితో పోల్చాలనుకుంటున్నానంటే దేవుని యొక్క చిత్తంలో ఉన్న ఈ సమూయేలుతోనే నేను పోల్చాలనేసి కుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి, దేవుని కొరకు అభిషేకించబడిన వారి వ్యక్తి, దేవుని యొక్క చిత్తములో నిలబడిన వ్యక్తి అన్నిటినీ వివేచించి తెలుసుకోవలసి ఉన్నది. అందుకోసమే దేవుడు ఇశ్రాయేలుల మీద రాజుగా సౌలుని అభిషేకించదలిచి ఉన్నప్పుడు రేపటి రోజున సౌలు ఎలాగైనా ఆయన దగ్గరికి వస్తాడో ముందుగానే దేవుడు సమూయేలుకు తెలియపరిచాడు. కానీ ఇక్కడ సమూయేలును పిలిచినది ఏలీ గ్రహించలేక పోయాడు. మరి ఇలాగున ఏదైతే సమూయేలు గ్రహించడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో దేవుని యొక్క నిబంధన మందసం దగ్గరే నిద్రపోతూ ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. రెండో విషయం ఏమిటంటే ఈ యొక్క దైవజనుడు ఉన్నత స్థలముల మీద అంటే కొండ మీదకి వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టి దేవునికి బలులు అర్పించుచు కూడా నమ్మకముగా పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఈ రోజున అభిషేకించబడిన వ్యక్తి, ఈ రోజున ప్రత్యేకించబడిన వ్యక్తి, దేవుని కొరకు నిలబడిన వ్యక్తి, దేవుని సన్నిధి చేత నింపబడిన వ్యక్తి ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నిత్యము కూడా ఈ ఉన్నతమైన స్థలముల కంటే మనము లోకమును విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో కలుసుకోవటానికి దేవుని మాటను తీసుకుని రావటే ఒక వ్యక్తులుగా మనము ఉండాలి. దేవుని చిత్తమును తెలుసుకోగలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి వారందరూ ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని యొక్క ప్రజలకు యెహోవా మాటను మనము తీసుకుని వచ్చి వారికి అందించే వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ ఇలాగున మనం మందముతో ఈ మాత్రం ఎంత మాత్రం కూడా
ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అది సేవకులు మాత్రమే కాదండి, ప్రతి విశ్వాసికి కూడా వర్తిస్తుంది, ప్రతి వ్యక్తికి కూడా వర్తిస్తూ ఉండదు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే దేవుని యొక్క సేవకులైన వారు, ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు ఏమి చేస్తారంటే కొండ మీదకి వెళ్ళి తమకు సుఖమును సౌఖ్యమును అన్నిటిని కూడా విడిచిపెట్టి అరణ్యంలో తమ యొక్క కడుపులను కాల్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ విజ్ఞాపన చేసుకుంటూ, ప్రభువా మా కుటుంబాలను మీరు భద్రపరచండి అయ్యా, మా జనాంగమును మీరు భద్రపరచండి ప్రభువా, మా సంఘములను మీరు బలపరచండి ప్రభువా, అద్భుతమని మీరు చేయండి ప్రభువా, ఘనమైన ఉన్నతమైన నీ చిత్తము నీ ఆత్మ కార్యముల మెడలు మీరు జరిగించండి ప్రభువా, నీ బిడ్డల దోషమును మీరు పరిహరించండి తండ్రి అనుకుంటా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడపవలసిన వారే గాని శరీరమునకు కావలసిన ఆహారము తింటూ మాంసమును భుజించుకుంటూ కుమారులు దారి తప్పిపోయినప్పుడు వారిని గద్దించకుండా వారిని సరిచేయకుండా మన దృష్టి కలిగి ఎలాగన ఉన్నట్లయితే దేవుని యొక్క తీర్పు ఆ దైవజనుడి మీదకి వచ్చిన తర్వాత చెబుతుంది ఏంటంటే, నీవు నాకంటే కూడా నీ బిడ్డలను గొప్ప చేసుకున్నావు. ఈ రోజున నువ్వు ఏమి గొప్ప చేస్తున్నావు? నీ ఉద్యోగమును గొప్ప చేస్తున్నావా? నీ దేవుని గొప్ప చేస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుని గొప్ప చేస్తున్నట్లయితే నువ్వు పనిచేసే ప్రతి స్థలంలో కూడా దేవునికి నమ్మకముగా ఉంటావు. కానీ ఉద్యోగం కొరకు కావచ్చు, డబ్బు కొరకు కావచ్చు, వస్తువుల కొరకు కావచ్చు, ఆస్తి కొరకు కావచ్చు, బంధువుల కొరకు కావచ్చు, కానీ దేని విషయంలో కూడా నీ దేవుడి విషయంలో నువ్వు రాజీ పడే వ్యక్తిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ మాటలు మనము గమనించాలి, దేవుని యొక్క స్వరమును గమనించాలి, దేవుని యొక్క చిత్తమును మనము గమనించాలి. అందుకోసమే సౌలు జీవితంలో దావీదు జీవితంలో రెండు భిన్నమైన వ్యత్యాసాలు ఉన్నాయండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా, యుద్ధానికి వెళ్ళినా, గుహలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక దండంతా ఉన్న పడుకున్న దగ్గర మాత్రమే కాకుండా ఇతను వేరుగా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వచ్చి అతడు తన దేవునికి ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఘనపరుస్తూ, ప్రభువా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నీవే నా రక్షకుడు, నా కాపరివి, నా దాగు చోటివి, నా కేడము, నా శృంగము, నా అతిశయము, నా ఆనందము, నా జీవము ప్రభువా, గొర్రెలు కాసుకునే వాడిని రాజుగా చేసిన మహోన్నతమైన వ్యక్తివి నీవు ప్రభువా. తండ్రి నీవే నాకు కావాలి ప్రభువా. ఈ రాజ్యం అంతా తర్వాత విషయము, నాకు మొదట నీవు కావాలి ప్రభువా. నీ సన్నిధిని, నీ ఆత్మను నా యొద్ద నుంచి నువ్వు తీసివేయొద్దు ప్రభు అనుకుంటా, ప్రభు నా పక్షమును మీరు కదలండి ప్రభు అనుకుంటూ ఆ మందకి సమాజానికి ఒక దండుకి వేరుగా ఉండుకుంటా ఒక్కడే ఆయన ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపేవాడు. సౌలు జీవితంలో ఇటువంటి అనుభవాన్ని మనము చూడలేదు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఈ రోజు నువ్వు జనాలతో, ప్రజలతో రాజీ పడిపోతూ ఉన్నవా, లేదా ఒక ప్రత్యేకమైన స్థలంలోనికి ఉన్నతమైన దేవుని కృప కొరకు నింపబట్టానికి నీ నుంచి నువ్వు లోకమునకు వేరు చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో కడుపు కాల్చుకుంటూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవా? ఈ రోజున నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే ఏలీ మీదకి ఒక తీర్పు అనేది వచ్చిందండి. ఏమి తీర్పు అంటే, ఒక భయంకరమైన తీర్పు ఏమిటంటే, ఇక నీ వంశములో ఎవరు కూడా మురసలితనమందు చనిపోరు, వయసు అయిపోయిన తర్వాత చనిపోరు, యవ్వన కాలంలోనే చనిపోతారు, నీ దగ్గర యాజకత్వం ఉండకుండా నేను తీసివేస్తున్నానని చెప్పేసి ఒక భయంకరమైన తీర్పు ఆ దైవజనుడి దగ్గరికి వచ్చిందన్నమాట. తర్వాత సమయంలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, ఇశ్రాయేలీలంట దేవుని యొక్క మందసమును పట్టుకొని ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో వారు ఓడిపోతూ వెనక్కి తిరిగినప్పుడు మన మధ్యలో దేవుడు లేడు కాబట్టి దేవుణ్ణి తీసుకుని వద్దామని చెప్పేసి దేవుని యొక్క నిబంధన మందసం తీసుకుని వచ్చారు. దేవుని యొక్క నిబంధన మందసం తీసుకొని వచ్చి వారు యుద్ధం చేసినప్పుడు ఆ నిబంధన మందసం అనేది పట్టబడింది. అంత మాత్రమే కాదు, ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హోప్ని, ఫినెహాస్ వారు ఇద్దరు కూడా అక్కడే మరణమవుతారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఇతడు బాగా బలిష్ఠుడు కాబట్టి, చాలా ఒక స్థూలకాయుడు కాబట్టి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయిండు. దేవునికి స్తోత్రం. మరి ఈయనకి ఇంత భయంకరమైన దేహము, ఇంత స్థూల దేహం ఎందుకు వచ్చిందంటే, తన కుమారులు తీసుకుని వచ్చిన మాంసమును ఈయన కూడా భుజిస్తున్న వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, మనము దేవుణ్ణి గొప్ప చేయాలి. మనము మనకున్న దేనిని మనము గొప్ప చేయదు. మన పిల్లలు కావచ్చు, మనకున్న రక్త సంబంధికులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మొదటిగా మనము దేవుని స్థానంలోనే పెట్టాలి. తర్వాత మనుషులు మనం ఎక్కడైనా పెట్టాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు నేను మీతో సమయాల గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1
10వ వాక్యం, 10వ అధ్యాయం మొదటి వాక్యం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చారు. ఎందుకంటే 9వ అధ్యాయం 15వ వాక్యం, సౌలు అచ్చడికి రేపు వచ్చినని యెహోవా సమూయేలునకు తెలియచేసింది. దేవునికి స్తోత్రం. అంటే రేపు ఎవరు వస్తారో దానిని ముందుగానే దేవుడు సౌలుకి తెలియచేసింది. అంత మాత్రమే కాదండి, రీతుడు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు చెబుతున్నాడనమాట. 10వ అధ్యాయం 3వ వాక్యం, క్షమించాలి, 2వ వాక్యం చదువుకుందాం. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయిన గార్ధబొమ్మలు దొరికినవని, నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకి నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానంకు రాగానే నువ్వు బేతేలునకు దేవుని యొద్దకు పోవు. 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తుని మోయిచు ఒత్తిరి. వారు నిన్ను కుశల ప్రశ్న అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలను. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపు వారందరూ దేవుని కొండకు చేరుదవు. అచ్చట ఊరి దగ్గరికి నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించి వారు వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు. ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండను గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాని చేయమని చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రతిదీ కూడా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏమి జరుగుతుందని చెప్పేసి పిన్ టు పిన్ అనేది ఆ దైవజనుడు చెప్పారు. కానీ ఏలీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్త్రీ దేవుని మందిరంలో చేస్తున్న ప్రార్థననే ఆయన అర్థము చేసుకునలేక పోయారన్నమాట. ఇది జరగడానికి కారణం ఏంటంటే, ఇక్కడ సమూయేలు ఏదైతే ఆ కొండ మీదకి పోయి ఉన్నత స్థలం మీదకి పోయి నిత్యము కూడా ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. కానీ ఈ అయ్యగారు మాత్రం ఇంట్లో కూర్చొని దేవుని యొక్క మందిరంలో కూర్చొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ తన యొక్క కుమారులు తీసుకొచ్చిన మాంసమును భుజించుకుంటూ ఒక శరీరమును ఒక స్వాధీనపరచుకోలేని ఒక వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీ జీవితము నా జీవితం ఎలాగ ఉందో పరీక్షించుకుందాం. దేవుని కోసం నిలబడి మన యొక్క సుఖములు సౌఖ్యములు అన్నిటిని కూడా దూరం పెట్టుకొని దేవుని పరిచయం చేయాలనే మనసు మనకున్నదా, లేదా మన ఇంట్లోనే కూర్చొని మనకు నచ్చినది తినుకుంటూ నచ్చిన పనులు చేసుకుంటూ దేవుని పేరు చెప్పుకుంటూ మనం ఒక అభిషేకించబడిన వ్యక్తులుగా మనం ఉన్నామండి. ఒక విషయాన్ని మీరు గమనించకూడదు. హన్నా వచ్చినప్పుడు నీకు కుమారులు యెహోవా దయచేయును గాకని పలకగానే దేవుడు ఆమెకి కుమారులను దయచేసాడు. రెండవసారి ఈ కుమారును దేవునికి ఇచ్చావు కాబట్టి ఈ కుమారునికి ప్రతిగా నీకు సంతానం కలుగను గాకని ప్రకటించగా మరొక 3 కుమారులు 2 కుమార్తెలు కూడా దేవుడు వారికి బహుమానంగా అంటే స్వాస్థ్యముగా ఇచ్చారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పినప్పుడు అద్భుతం జరిగింది. అభిషేకించబడిన దైవజనుడు, ప్రత్యేకించబడిన వాడు. కానీ ఇక్కడ మనం ఈయన జీవితంలో చూసినప్పుడు ఏంటంటే తన కుమారుల్ని గద్దించలేకపోయిండు, తను నిలబడి పరిచర్య చేయలేకపోయిండు, తిండి విషయంలో జాగ్రత్త లేకుండా ఉండిపోయిండు. దేవుడు ఒక మనిషిని పిలిచినప్పుడు గ్రహించలేకుని ఒక మంద దృష్టిలోనికి ఆయన వెళ్ళిపోయింది. ఈ రోజున దేవుడు నీ ద్వారా అద్భుతం చేయవలసి ఉండగా దేవుని మాట రావటానికి నువ్వు ఒక ఆటంకంగా తయారవుతున్నామో ఒక విషయం నువ్వు గమనించు. నీవు ఇలాగనే ఉన్నట్లయితే దేవుడు మరొక ప్రవక్తని ఎన్నుకునే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎలాగున నీవు ఉన్నట్లయితే సౌలు రాజుగా ఉన్నప్పుడే దేవుడు తన చిత్తానుసారమైన మరొక రాజుని అయిన దావీదుని కనుగొన్నట్లుగా దేవుడు కనుగొనే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనము దేవునికి భయపడదాం, దేవునికి సాగిలపడదాం, దేవుని సన్నిధిలో నిలిచి ఉందాం, దేవుని యొక్క చిత్తములో ఇష్టపూర్వకంగా మనము జీవిద్దాం. సమూయేలు జీవితంలో కూడా ఒక విషయం జరిగిందండి. సమూయేలు కుమారులు సైతం కూడా దేవుని దృష్టికి వ్యతిరేకముగా పాపము చేశారు. అయితే అతడు వారి విషయంలో ఎలాగో ప్రవర్తించాడో కూడా ఒకసారి మనము చూద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చెప్పాలి. ఇంకో విషయం అండి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యం ఒకరు చదవండి. ఏలీ మందసము విషయమై గుండె అవ్యుచు త్రోవ పక్కన పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచూ ఉన్నారు. ఈయన దేవుని మందసం ఏమైపోయిందని గుండె అవసిపోయేలాగా భయముతో చూస్తూ ఉన్నాడు. ఒక పరిస్థితిలో చెయ్యి దాటిపోయిన తర్వాత మనం భయపడే కంటే కూడా, మనం గుండె అవసిపోస్తూ కూడా మనం ఉండటానికంటే ముందు కూడా మనం దేవుని సన్నిధిలో ఈ రోజున జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఈ రోజున మనము భయం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా జాగ్రత్త తీసుకుని వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని జనాంగం, ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. ఇలానే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యం. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుష్యుడు కానీ నీవు దేనినైనా తీసుకునేది వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏది మీకు దొరకదని యెహోవాయను ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమునే మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులని వారు ఉత్తరము చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక సమూయేలు జీవితంలో కూడా ఏది తన సొంతము కోసం ఆయన తీసుకోలేదు, కానీ ప్రతిదీ కూడా దేవుడిచ్చినవి, దేవుడు దయచేసినవి మరలా తిరిగి దేవునికే పెట్టాడు. తన సమస్తము కూడా పరిచర్యని జరిగించారు. తన కుమారులు సమూయేలు చేసినట్లుగా ప్రవర్తించలేకపోయారు, సమూయేలు జీవించినట్లుగా వారు జీవించలేకపోయారండి. అప్పుడు సౌలు వారిని గద్దించి తర్వాత విషయంలో వారిని సరిచేసినట్లుగానే మనము చూస్తూ ఉన్నాము. సమూయేలు తన జీవితము అయిపోయేంత వరకు కూడా దేవునికి నమ్మకముగా ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడు పడిపోయినప్పుడు, సౌలు పడిపోయినప్పుడు సౌలు విషయమై ఎంతో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ కన్నీరు వీడ్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడే సమూయేలు దగ్గరికి వచ్చేసి, నువ్వు ఎంతవరకు కన్నీళ్లు విడుస్తూ, నువ్వు లేచి నీ తైలమును నీ యొక్క బుడ్డిని నూనెతో నింపుకో, నీ కొమ్ము నూనెతో నింపుకో, మరొకరిని అభిషేకం చేయమని చెప్పేసి ఒక గొప్ప రాజైన దావీదుని అభిషేకం చేసినట్లుగా మనము చూస్తాం. ఇలాంటి దేవుని స్వరము ఆయన దగ్గరికి ఎలాగ వచ్చినది, దాన్ని ఎలాగూ గ్రహించగలిగాడంటే ఆయన తన జీవితంలో దేవుని మీద లక్ష్యము పెట్టుకున్నాడు, దేవుని మీద మనస్సు పెట్టుకున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ భక్తిపూర్వకముగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనకి ఏదైతే సుఖముగా కనబడుతున్నాయో, మనకి ఏదైతే కంఫర్ట్గా కనబడుతున్నాయో, ఏదైతే మంచిగా కనబడుతున్నాయో వాటి విషయంలో మనము అలాగున మందము కలిగిన వారముగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో భయము కలిగి, దేవుని సన్నిధిలో దేవుని చిత్తపూర్వకంగా జాగ్రత్త కలిగి దేవుని పరిచరణ మనము జరిగించవలసి ఉన్నది. కాబట్టి ఈ రోజునైనా సరే అందరూ నిద్రపోతూ ఉండగానే దావీదు బయటికి వచ్చి తన దేవునికి మొరపెట్టినట్లుగా, తన కుమారుల విషయమే ప్రార్థన చేసినట్లుగా మనము కూడా లోకమునకు ప్రత్యేకింపబడిన వారముగా ఉందాము. దేవునికి స్తోత్రం. సమూయేలు కూడా తన బిడ్డల విషయంలో కానీ, తనకున్న దేవుడిచ్చిన ఏ విషయమైనా సరే సమస్తంలో దేవుణ్ణి మాత్రమే గణపరిచాడు. తన జీవితంలో తల నెరిసిన వాడై మరణించి వృద్ధాప్యం దేవుని దగ్గరికి వెళ్ళాడు. అట్టి రీతిలో మనము కూడా ఉండాలి. కానీ ఒక భయంకరమైన దేవుని యొక్క తీర్పును మన మీదకి, మన కుటుంబం మీదకి తీసుకొని వచ్చే వారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక పరిచర్య అనేది పడిపోవటానికి కారణమైంది, మరొక పరిచర్య అనేది నిలబట్టడానికి కారణమైంది. ఇది పడిపోవటానికి కారణం ఏమిటంటే వారు చేసిన స్వయంకృత అపరాధము. ఇటు విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉందాము. దేవుని భయమును, దేవుని సన్నిధి కలిగిన వారమై దేవునికి లోబడుచు దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా జీవిద్దాము. అట్టి కృప దేవుడే మనకు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.